ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని భారత ఎన్నికల వ్యవస్థ పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఈ క్రింద ఇవ్వబడిన ఏ రోజున మనం జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాము? ఆన్సర్ జనవరి 25న. భారత రాజ్యాంగం ప్రకారం ఏ సంవత్సరానికి ముందు ఓటు హక్కును పొందడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలుగా ఉండేది? ఆన్సర్ 1988 సంవత్సరానికి ముందు. ప్రస్తుతం ఎన్ని సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులందరూ ఓటు హక్కుకు అర్హులు? ఆన్సర్ 18 సంవత్సరాలు. 21వ రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1988వ సంవత్సరం. 2020 సంవత్సరం నాటికి భారతీయ ఎన్నికల సంఘం ఏర్పడి ఎన్ని సంవత్సరాలైంది? ఆన్సర్ 70 సంవత్సరాలు. జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క ముఖ్య ఆశయం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ కొత్తగా ఓటు పొందే వయసు వచ్చిన యువతరంలో చైతన్యం నింపడం. ప్రతి సంవత్సరం ఎన్నో తేదీ నాటికి 18 సంవత్సరాల వయసు పూర్తయిన వారిని గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చి వారికి జనవరి 25న ఓటరు గుర్తింపు కార్డులను ఎన్నికల సంఘం అందజేస్తుంది. ఆన్సర్ జనవరి 1. మన దేశంలో ఎన్నికలను ఎన్ని రకాలుగా నిర్వహిస్తున్నారు? ఆన్సర్ 2 రకాలుగా. పరోక్ష ఎన్నికకు ఉదాహరణ డాష్. ఆన్సర్ రాజ్యసభ సభ్యుడు. పాలనా నిర్ణయాలు తీసుకోవడంలో, ప్రజా సంక్షేమ విధానాల రూపకల్పనలో ప్రజల తరపున ప్రజాప్రతినిధులు పాల్గొనే వ్యవస్థను ఏమని అంటారు? ఆన్సర్ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. పార్లమెంట్ దిగువ సభ అయిన లోక్సభలో ఎంతమంది సభ్యులుంటారు? ఆన్సర్ 543 మంది. పార్లమెంట్ దిగువ సభ సభ్యుని పదవీ కాలం ఎంత? ఆన్సర్ 5 సంవత్సరాలు. పార్లమెంట్లో ఎగువ సభ అయిన రాజ్యసభలో మొత్తం ఎంతమంది సభ్యులుంటారు? ఆన్సర్ 250 మంది సభ్యులు. రాజ్యసభలో ఎంతమంది సభ్యులు పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నికవుతారు? ఆన్సర్ 238 మంది సభ్యులు. రాజ్యసభ సభ్యుని పదవీ కాలం ఎంత? ఆన్సర్ 6 సంవత్సరాలు. భారత రాజ్యాంగంలోని ఎన్నవ అధికరణం లోక్సభకు, రాష్ట్రాల శాసనసభలకు సార్వత్రిక వయోజన జరగాలని నిర్దేశిస్తుంది? ఆన్సర్
326వ అధికరణం. ఎన్నికల సంఘం ఏర్పడిన రోజు ఏది? ఆన్సర్ 1950 జనవరి 25. భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఆన్సర్ న్యూఢిల్లీ. భారత రాజ్యాంగంలోని ఎన్నవ నిబంధన ప్రకారం భారత రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల అధికారిని, ఇతర ఎన్నికల అధికారులను నియమిస్తాడు? ఆన్సర్ 324 అండర్ 2 నిబంధన. భారత ఎన్నికల సంఘం ఏర్పాటైన మొదటి కాలంలో ఎంతమంది ప్రధాన అధికారులు ఉండేవారు? ఆన్సర్ 1. ఏ సంవత్సరపు ఎన్నికల సంఘ సవరణ చట్టం ప్రకారం భారత ఎన్నికల సంఘం బహుళ సభ్య సంస్థగా మారింది? ఆన్సర్ 1989. ప్రస్తుతం ఎన్నికల సంఘంలో ఎంతమంది ప్రధాన అధికారులు ఉంటారు? ఆన్సర్ ఒక ప్రధాన ఎన్నికల అధికారి ప్లస్ 2 అదనపు ఎన్నికల అధికారులు ఉంటారు. ఎన్నికల సంఘంలోని ప్రధాన ఎన్నికల అధికారుల పదవీ కాలం ఎంత? ఆన్సర్ 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు పూర్తి అయ్యే వరకు. ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించాలంటే ఉభయ సభలలో ఎన్నో వంతు సభ్యుల అంగీకారం అవసరం? ఆన్సర్ 2/3 వంతు. ఎన్నికల సంఘం నిర్మాణం, విధుల గురించి వివరించే రాజ్యాంగంలోని నిబంధన డాష్? ఆన్సర్ 15వ భాగంలోని 324వ నిబంధన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ 1994 జూన్న. రాష్ట్ర విభజన అనంతరం ఏ రోజున ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల సంఘంను ఏర్పాటు చేశారు? ఆన్సర్ జనవరి 31, 2016 రోజున. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఎవరు నియమిస్తారు? ఆన్సర్ గవర్నర్. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎన్నికల విధిలో ఉపయోగించుకోవచ్చు? ఆన్సర్
ఆర్టికల్ 324 6వ నిబంధన ప్రకారం. ఎన్నికల చట్టాలను అత్యంత కఠినంగా అమలు చేసిన అధికారిగా ప్రసిద్ధిగాంచిన టిఎన్ శేషన్ గారు భారతదేశపు 8వ ప్రధాన అధికారిగా పనిచేశారు. ఆన్సర్ పదవ. రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో మొత్తం పోలైన ఎంత శాతం ఓట్లను లేదా ఎన్ని శాసన స్థానాలను పొందితే ఎన్నికల సంఘం ఒక పార్టీని ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తుంది? ఆన్సర్ 3% ఓట్లను లేదా 3 శాసన స్థానాలను. సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాల్లో మొత్తం పోలైన ఓట్లలో ఎంత శాతం ఓట్లు పొందితే ఎన్నికల సంఘం ఒక పార్టీని జాతీయ పార్టీగా గుర్తిస్తుంది? ఆన్సర్ 6%. సాధారణ ఎన్నికల్లో 4 వేర్వేరు రాష్ట్రాల నుండి కనీసం ఎన్ని లోక్సభ సీట్లను సాధించినా ఎన్నికల సంఘం ఒక పార్టీని జాతీయ పార్టీగా గుర్తిస్తుంది? ఆన్సర్ 11. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సాధారణ ఎన్నికలు జరుగుతాయి? ఆన్సర్ 5 సంవత్సరాలకు ఒకసారి. జిల్లా స్థాయిలో ఎవరు ముఖ్య ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు? ఆన్సర్ జిల్లా కలెక్టర్. ఈవీఎం స్టాండ్స్ ఫర్ డాష్. ఆన్సర్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఈవీఎంలను భారతదేశంలో మొట్టమొదటగా ఉపయోగించిన సంవత్సరం డాష్. ఆన్సర్ 1989-90వ సంవత్సరం. ఈవీఎంలను మొట్టమొదటిగా ఎన్ని శాసనసభ నియోజకవర్గాలలో ప్రయోగాత్మకంగా వాడారు? ఆన్సర్ 16. పోలింగ్ కేంద్రంలో విధులను నిర్వర్తించడానికి ప్రిసైడింగ్ అధికారిని, పోలింగ్ అధికారులను ఎవరు నియమిస్తారు? ఆన్సర్ జిల్లా ఎన్నికల అధికారి. మన దేశంలో తయారయ్యే ఇండెలిబుల్ ఇంకును ఏ దేశాలకు సరఫరా చేస్తున్నారు? ఆన్సర్ థాయిలాండ్, సింగపూర్, నైజీరియా, మలేసియా, దక్షిణాఫ్రికా. మన దేశంలో ఇండెలిబుల్ ఇంక్ తయారీ కేంద్రాలు డాష్లో కలవు. ఆన్సర్ మైసూర్, హైదరాబాద్. ఓటరు తాను ఓటు వేయదలుచుకున్న గుర్తుపై ముద్రతో ఓటు వేస్తాడు.
ఆన్సర్ స్వస్తిక్ ముద్రతో. ఏ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఎన్నికలలో పోటీ పడుతున్న అభ్యర్థులెవరూ తమకు నచ్చినప్పుడు ఓటర్ ఆ విషయాన్ని తెలియజేసేలా ఓటింగ్ యంత్రాలలో నోటా అనే ఐచ్ఛికాన్ని చేర్చారు? ఆన్సర్ 2013. నోటా అనగా డాష్. ఆన్సర్ నన్ ఆఫ్ ద ఎబోవ్. మన దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు ఏ కాలంలో జరిగాయి? ఆన్సర్ 1951, 51, 52. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.